హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగర్. ఈరోజు కడప దగ్గరలో ఉన్నటువంటి శిల్పారామం దగ్గరికి వచ్చాను. ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత గేటు దాటి మంచి శిల్ప కళాఖండాలతోటి అదిరిపోయింది వ్యూ మాత్రం. ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి చాలా బాగుంది. పచ్చని చెట్లు, శిల్ప కళాఖండాలు, మంచి ఫుడ్ ఐటమ్ ఉండేటువంటి ఫుడ్ స్టాల్ ఉంది. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, బాగున్నాయి. మేము అలా నడుచుకుంటూ సరదాగా తీసాము. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. అందరూ కూడా చూడండి. శిల్ప కళాకాండం అంటే నేను హైదరాబాద్లో చూశాను. అక్కడ ఇంకా దీనికంటే బెటర్గా ఉంది. నేను ఇది చూడడం ఇది మొట్టమొదటిసారి. కడపకు వచ్చినప్పుడు ఇలా వచ్చానన్నమాట చూద్దామని. ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని నేను అనుకున్నా, కానీ నా ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తగ్గలేదు. అంతే అందంగా ఉంది ఇక్కడ మాత్రం. యాక్చువల్గా చెప్పాలంటే ఈ రోజుల్లో అందరం టైం లేదు అంటాం. మనమే టైం ఇచ్చుకోవట్లేదు మామ. ఈ రోజుల్లో మనం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ఈ ప్లేస్ చాలా బాగుంది. చూడండి, ఇది చిన్నపాటి ఫాంట్ లాగా అనిపించింది దూరం నుంచి చూసినప్పుడు. చాలా దగ్గరికి వెళ్ళినప్పుడు చూసుకుంటూ సరదాగా మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము. పార్కులో సరదాగా అలా అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పచ్చని చెట్లు, కూర్చోవడానికి అక్కడక్కడ టేబుల్స్ ఉన్నాయి. బాగుంది టేబుల్స్ కూడా. ఆ బెంచ్ల మధ్యలో కూర్చొని సరదాగా ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్ అండ్ అందరం సరదాగా సండే కానీ వెళ్తే ఇక మామూలుగా ఉండదు. సండే రోజు రచ్చ చేయొచ్చు. ఫోటోషూట్లు కూడా ఇంకా చాలా బాగా తీసుకోవచ్చు. బాగుంది ఈ లొకేషన్ మాత్రం. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడవచ్చు, విజిట్ చేయొచ్చు కూడా. మీరంతా కూడా వీలైనంత వరకు అందుబాటులో ఉంటే వెళ్తుండండి మామ. చాలా బాగుంది. ఓ రకంగా చెప్పాలంటే మా వాడు ఇంత పెద్ద చెట్టుని సింపుల్గా వీడు ఎక్కేస్తున్నాడు ఒక కోతిలాగా. వద్దురా బాబు నువ్వు దిగురా అని చెప్పాను నేను. తర్వాత మళ్ళీ మెల్లగా దిగేశాడు కోతి నాయాలు. మా వాడు కూడా మామూలు జోకులే లేదు అసలు. కొత్త ప్లేస్ వాడికి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాడు. నేను కూడా బాగా ఎంజాయ్ చేశా. ప్రతి ఒక్కరు కూడా 100% వెళ్ళండి మీరు అందుబాటులో ఉన్నట్లయితే. వ్యూ అయితే చాలా బాగుంది. మా వాడు అడుగుతున్నాడు అనమాట నన్ను, ఏంటి ఇక్కడ ఏం జరుగుద్ది, పెద్ద పెద్ద పడవలు ఉన్నాయని. కానీ అక్కడ పెద్ద పెద్ద పడవలు ఏం లేవు మామ, చాలా చిన్నవి ఉన్నాయి. మామూలుగా మనం కిడ్స్ ఆడుకునేటటువంటి ఉన్నాయన్నమాట. అందులో బాగా టైంపాస్ అవుతుంది పిల్లలకు మాత్రం. మీరు ఫ్యామిలీతో వెళ్తే ఇంకా ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంజాయ్ చేయొచ్చు. నేను మా వాడికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంది, ఇదంతా ఈ ఏరియా డిఫరెంట్ వేరా అని చెప్తున్నాను అనమాట. నాకు కూడా థ్రిల్లింగ్ అనిపించింది, కొత్తగా వెళ్ళాను కాబట్టి. కానీ ఇద్దరం ముగ్గురం కాదు మామ, వెళ్తే ఒక టీమ్ లాగా వెళ్ళాలి. ఒక 4-5 మెంబర్స్ వెళ్ళాలి. ఎక్సలెంట్ ఎంజాయ్ దొరుకుద్ది మనకు. ఇవేనమాట చిన్న చిన్నవి. ఇందులో టోకెన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ టోకెన్ తీసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. మా వాడు నిజం చెప్పాలంటే ఏవైతే ఉన్నాయో ఆ స్టాచ్యూలు అవి చూసి దూరం నుంచి, అన్న ఇక్కడ ఎవరో స్నానం చేస్తున్నారన్నా అన్నాడు. నేను చూసి మామూలు నవ్వుకోలేదనుకో. అరే అలా కాదురా, దగ్గరికి వెళ్ళి చూద్దామని అనుకొని మొత్తం ఆ రౌండ్ సర్కిల్ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు చూసి మా వాడు, అయ్యో ఇవి స్టాచ్యూలా ఈ విధంగా ఉన్నాయా, అరే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, ఫైనల్గా ఇలా ఉందా అని చెప్పి సింపుల్గా చెప్పేశాడు మా వాడు. తర్వాత మేము ఇంకా అంతటితో ఆగలేదు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి సరదాగా 4 పిక్లు అక్కడ దిగాము. పిక్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అక్కడ త్రాగునీరు ఉన్నాయన్నమాట. ఇది ఓల్డ్
ఓల్డ్ సైకిల్ టైప్ అనమాట, తొక్కుతూ ఉండేది, బాగుంది అది. ఇక సరదాగా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫన్నీ జోక్ జరిగింది మామ. ఇక్కడ ఏం జరిగిందంటే, మేము సరదాగా ఆ పక్కన ఉన్నటువంటి ఫాంట్ ఆ చెరువుని వీడియో షూట్ చేస్తూ ఉన్నాము. అంటే లొకేషన్ బాగుంది అనే ఉద్దేశంతో. ఆ టైంలో కొందరు నన్ను వచ్చి, అన్న ఏం చేస్తున్నారు మీరు అన్నారు. మేము వీడియో షూట్ చేస్తున్నాం అని చెప్పాను నేను. అప్పుడు వాళ్ళు అన్నారు, వీడియో షూట్ చేస్తున్నారంటే మీరు ఏమైనా చెక్కింగ్గా అన్నారు. లేదు మామ, నేను వెంటనే యూట్యూబర్ని నేను అని చెప్పా. వాడు ఫుల్ కామెడీగా నవ్వుకోలే నన్ను చూసి. ఆ టైంలో యూట్యూబర్స్ కూడా వచ్చారా అన్నట్టు. ఇది ప్లే గ్రౌండ్ మామ. చిన్నపిల్లలతోటి సరదాగా మనం బాగా గేమ్స్ ఆడించాలంటే బాగా ఆడించవచ్చు. నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను కూడా చిన్నప్పుడు అలా తిరిగాను అన్న ఫీలింగ్ ఏర్పడింది. ఒక్కసారిగా ఆ రోజుల్ని మైమరిపించేలాగా గుర్తొచ్చాయి ఆ ప్లేస్ నాకు చూడగానే. బాగున్నాయి, అన్ని టోకెన్ సిస్టమ్ టికెట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తక్కువ పేమెంట్, పెద్దగా ఎక్కువ ఏం లేదు. ఇది డ్రాగన్ జైంట్ వీల్ టైపు. ఇది మీకు తెలిస్తే ఐడియా ఉంటే చెప్పండి. ఓవరాల్గా అయితే బాగుంది, ఖచ్చితంగా చూడదగిన ప్లేసు. మా వాడు నేను తిరగనా అంటున్నాడు. అరే అలా కాదురా, మనం అంటే మేము వెళ్ళిన టైం మేము ఎలా వెళ్ళామంటే అది నార్మల్ టైంలో వెళ్ళామన్నమాట. సండే రోజు కానీ వెళ్తే లేదు, ఈవినింగ్ టైం వెళ్ళినా కూడా బాగుండేది. మేము ఈవినింగ్ టైం ఆఫ్టర్నూన్ 12 o'clock అలా వెళ్ళాము. మేము కడప వేరే పని మీద వెళ్ళాము. ఆ టైంలో సరదాగా వెళ్ళి చూసాము. ఈ ప్లే గ్రౌండ్ అంతా కూడా బాగుంది. ఈ గేమ్స్ అన్నీ కూడా నాకు కూడా బాగా నచ్చినాయి. నెక్స్ట్ టైం వస్తే చూస్తా. ఈ వేదికను చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది మామ. ఒక్కసారిగా ఆ ఓపెన్ స్టేజ్ చూసినప్పుడు, ఆ పచ్చని వాతావరణంలో సరదాగా ఈవినింగ్ టైంలో కూర్చొని అక్కడ జరుగుతున్నట్టు ఏదన్నా ఒక కార్యక్రమం, అంటే సాంగ్స్ కానీ ఏదైనా నృత్యాలు కానీ అలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. నాకు అనిపించింది అందులో అక్కడ కూర్చొని నేను చిన్నప్పటి నుంచి ఓ ఫీలింగ్, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తుండే అంటారు కదా. అమ్మ నాన్న ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం తీసుకెళ్తుంటారు కదా, అలా తీసుకెళ్ళినప్పుడు చూసిన జ్ఞాపకాలు గుర్తొచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అలానే 2-3 నిమిషాలు అక్కడ కూర్చున్నాను కూడా, చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత ఆ లొకేషన్ చూస్తే మామ, నిజంగా అక్కడ నుంచి ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాము అన్న ఫీలింగ్ ఏర్పడింది నాకైతే. బాగుంది ఈ ఓపెన్ స్టేజ్ మాత్రం. ఇక అక్కడ నుంచి ఏం చేసాము, నెక్స్ట్ ముందుకెళ్ళి గ్రౌండ్లో మా వాడితో సరదాగా గేమ్స్ ఆడాం. ఆ స్టాచ్యూ చూసి సరదాగా స్టాచ్యూ దగ్గరికి కూడా వెళ్ళాము. జోకులతో నిండిపోయింది మాకైతే. మొత్తం గ్రీనరీ ఫుల్ గ్రీనరీతో నిండిపోయింది. ప్రతి ఒక్కరూ వెళ్ళండి మీరు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే బాగుంది మామ. అది అప్పట్లో పురాతన కాలంలో మన వాళ్ళు ఏ విధంగా అయితే జీవనాధారం గడిపేవారో దాన్ని బట్టి అవి చూస్తే మనకు అర్థమైపోతుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు యాక్చువల్గా అవి చూసినప్పుడు నిజంగా మనుషులేమో అన్న ఫీలింగ్తోనే ఏర్పడుద్ది అక్కడ మనకు. అలానే ఉంది అక్కడ. నేను చూసి బాగా థ్రిల్ అయ్యాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళాలనిపించేలాగా అనిపించింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంకోసారి వెళ్తాను నేను. ఎద్దులు నాగలితో మంచిగా తీశారు. అది లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఆడ మేము కూడా 2 ఫోటోలు దిగాము, నేను మా వాడు ఇద్దరం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అంటూ ఫన్నీగా కామెంట్స్ చేసుకున్నాం ఇద్దరము. బాగుంది ఓవరాల్గా అయితే, సూపర్. మా వాడు స్టిల్లులు ఇస్తున్నాడు, ఫోజులు ఇస్తున్నాడు. 1-2 ఎన్ని ఇచ్చాడో, చాలా అంటే చాలా తీశాడు మా వాడు ఫోటోలు మాత్రం వాడికి. నేను ఇక్కడ కొన్ని యానిమల్స్ గురించి ఉన్నాయన్నమాట, జంతువులు. అవన్నీ కూడా ఐరన్తో చేశారు. చాలా బాగా అనిపించింది నాకు కూడా. కొన్ని అవి చూడడానికి దూరం నుంచి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఓ ఇదా అని అనిపించింది. మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టు. నిజంగా చాలా బాగుంది. అంటే అవి రెడీ చేయడం చాలా గొప్ప సంగతి కదా, నెమలి అనమాట అది. కొంగ, డేగ,
ఓవరాల్గా అయితే బాగా అనిపించింది నాకు. అలా లోపలికి వెళ్ళిన టైం ఎలా ఎలా అలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు మాకైతే. బాగా తిరిగాము. నిజంగా ఇలా ఎంజాయ్ చేస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏది ఏమైనా బాగా ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసరికి ఫన్నీ హర్రర్ హౌస్ అనమాట. టికెట్ తక్కువ, చాలా బాగుంటుంది. పడతలే హోలీ హోలీ రంగుల హోలీ. స్పీడ్ అమ్మ కొంచెం. ప్రేమగా కలిసిన మళ్ళీ ఇంకొంచెం స్పీడ్ అంటే దాంట్లో డస్ట్బిన్ అనుకుంటారు చూడు. ఓకే.